ఏపీకి సంబంధించి సంక్రాంతి సంబరాలు ముందస్తుగా అద్భుతంగా కొనసాగుతున్నాయి. కాకినాడ జిల్లాకు సంబంధించి వెలమకొత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగాయి. పతంగుల పోటీలు, రంగవల్లుల పోటీలతో పాటు గొబ్బెమ్మలు పెట్టడం, భోగి పండుగ, ఇలా ఒకటేంటి సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా ముందస్తుగా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క పిఠాపురం నియోజకవర్గంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగిన పరిస్థితి మాత్రం నెలకొంది. సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడే విధంగా ఈ ఉత్సవాలు దాదాపుగా గోదావరి జిల్లాలకు సంబంధించి కోనసీమ, అదేవిధంగా కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో ఈ సంక్రాంతి సంబరాలు ముందస్తుగా నిర్వహిస్తున్నారు. చక్కని వేషధారణలో చిన్నారులు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నారు. విద్యార్థినిలు నిండు వస్త్ర అలంకరణలో తనదైన శైలిలో సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడే విధంగా ఉత్సవాలు రారండోయ్ అన్న మాదిరిగా సందడి చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. చూద్దాం గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలకు సంబంధించిన వివరాలు చూద్దాం. సంక్రాంతి ఉత్సవాలు చూడాలి అంటే గోదావరి జిల్లాలోనే చూడాలి అనే విధంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు అమరనండుతున్నాయి. అసలు సిసలైన వస్త్రధారణలో ప్రత్యేకంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి, కాకినాడ జిల్లాకు సంబంధించి విద్యార్థినిలు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అనే విధంగా ముందస్తుగా ఈ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. చక్కని భోగి ముందస్తుగా వేసుకుని చుట్టూ ఆడపడుచులు, ముఖ్యంగా విద్యార్థినిలు వస్త్రధారణతో, పట్టు పరికిణీలతో నృత్యాలు చేస్తుంటే ప్రత్యేకంగా అవన్నీ కూడా ఆకట్టుకుంటున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ముందస్తుగా ఈ ఉత్సవాలు జరిగాయి. అదేవిధంగా కాకినాడ జిల్లాకు సంబంధించి తుని రూరల్ వెలమకొత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ముందస్తు ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. ముఖ్యంగా పతాంగుల సందడి, అదేవిధంగా భోగిమంటల సందడి, హరిదాసుల విశిష్టత, ఇలా ఒకటేంటి ముందస్తుగా కమనీయంగా ఈ కార్యక్రమం అయితే కొనసాగుతున్నాయి. మరోపక్క ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ ఈ సంక్రాంతి సంబరాలు చూసేందుకు అక్కడికి చేరుకున్నారు. చిటిపొట్టి చిన్నారులంతా ప్రత్యేక వేషధారణతో అలంకరించారు. సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడే విధంగా డిప్యూటీ సీఎంను పలకరిస్తూ ప్రత్యేక నృత్యాలు, అంటే భరతనాట్యాలతో పాటు కూచిపూడి వంటి కార్యక్రమాలు సైతం నిర్వహించారు. స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ విద్యార్థినులతో ముచ్చటిస్తూ అసలు ముఖ్యంగా గోదావరి జిల్లాలకు సంబంధించి సంస్కృతి సాంప్రదాయం, విధి విధానాలన్నీ కూడా నేరుగా పవన్ కళ్యాణ్ చూసిన పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా గోదావరి జిల్లాలకు సంబంధించి సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి.